కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మేరా 2.0 రేషన్ కార్డు గురించి వీడియో చేయమని చెప్పేసి అడిగారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవ్వదండి. ఎందుకంటే రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. అదే కొంతమందికి ఈ స్టేట్ గవర్నమెంట్ సప్లై అయితే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఇస్తూ ఉందో అంటే మ్యాక్సిమం మీకు బాగా చెప్పాలంటే ఏఏవై కార్డులు కానీ బీపీఎల్ కార్డులు కానీ ఈ 2 కార్డులు కళ్ళు మూసుకొని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళకి డౌన్లోడ్ అవ్వదా అంటే డౌన్లోడ్ అవుద్ది. కాకపోతే ఈ వైఏపీ, జేఏపీ, నెక్స్ట్ ఆర్ఏపీ ఈ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా, ఇలాంటి రేషన్ కార్డులోనే కూడా బాగా నిరుపేదలని వీళ్ళు గుర్తించి మళ్ళీ ఈ పథకంలో చేర్చడం జరిగిందనమాట. ఇక్కడ చాలా మంది ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తుంటే మాకు నాట్ మ్యాచ్డ్ అని చెప్పేసి చూపిస్తుందండి. అసలు లాగిన్ అవ్వట్లేదు, ఓటీపీ రావట్లేదు అని అంటున్నారు. మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకంలో ఈ స్కీమ్లో మీకు పేరు ఉంటేనే మీరు లాగిన్ అవ్వడానికి అవుతుంది అనమాట. వాళ్ళకి మాత్రమే ఈ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. అసలు ఈకేవైసీ అవసరమా కాదా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రేషన్ కార్డుకి సంబంధించిన మెంబర్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు డెమోలో అయితే చూపిస్తాను. అంతకంటే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంచాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటివన్నీ తక్కువ సేల్స్లో వచ్చినప్పుడు మీకు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, రేట్ తగ్గినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అసలు ఈ మేరా 2.0 ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట ఈ రేషన్ కార్డు అనేది. అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. అయితే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, 1,50,00,000 పైనే మనకి రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అందులోని కొన్ని రేషన్ కార్డులు అంటే ఇంచుమించు ఒక 70-80 లక్షల రేషన్ కార్డులకి కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తూ ఉందన్నమాట. ఈ రేషన్ అనేది ఉన్న రేషన్ కార్డులకి స్టేట్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ కార్డ్స్ అంటే ఎక్కువ మీకు చెప్పాలంటే అర్థమయ్యేటట్టు ఏఏవై రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా, చాలామందికి ఇక్కడ ఉండదు. అంత్యోదయ రేషన్ కార్డ్స్ అని చెప్పేసి గతంలో ఇచ్చారు. అంటే బాగా పేదల్లో మళ్ళీ నిరుపేదలు అనమాట, వాళ్ళని గుర్తించారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వికలాంగులు అయితే ఉంటారు, వాళ్ళకి కానీ, తర్వాత వితంతువులు అంటే ఒంటరి మహిళలకు కానీ, నెక్స్ట్ వృద్ధులకు 60 సంవత్సరాలు దాటి పైబడి ఉన్న వృద్ధులకు వీళ్ళు ఏంటంటే ఈ పథకంలో చేర్చారనమాట. అంత్యోదయ అన్న యోజన పథకంలో చేర్చి వీళ్ళకి ఒక సెపరేట్ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది 2000 సంవత్సరంలో. బీపీఎల్ రేషన్ కార్డులు, ఏఏవై రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఆ స్కీమ్కి సంబంధించినవి అనమాట. ఆ సీరియల్లో ఉన్న రేషన్ కార్డులు అయితే కనుక మీరు కళ్ళు మూసుకొని అయితే ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళకి డౌన్లోడ్ అవ్వదా అంటే డౌన్లోడ్ అవుతాయి. వీటిలోని కూడా అంటే మీకు డబ్ల్యూఏపీ, జేఏపీ, ఆర్ఏపీ, వైఏపీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులోని కూడా కొంతమంది నిరుపేదలని బాగా గుర్తించి చేర్చడం జరిగిందనమాట ఆ స్కీమ్లోని. అలాంటి వాళ్ళకి కూడా మీకు డౌన్లోడ్ అయితే అవుతాయి. బట్ ఏంటంటే ఇక్కడ చేయవలసింది, మీరు బీపీఎల్లో ఏఏవై రేషన్ కార్డ్స్ అనుకోండి, మీరు కన్ఫామ్గా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. మిగతా రేషన్ కార్డులు అయితే కనుక ఒకసారి మీ ఇంట్లో ఉన్న ఆధార్ నెంబర్లన్నీ కూడా ఇచ్చి ఒకసారి చూడండి, ఓటీపీ వెళ్తుందా లేదా అనేది ఒకసారి చూసి వెళ్ళింది అనుకోండి ఓటీపీ, మీకు అందులో నేమ్ ఉన్నట్టే, అంటే ఆ స్కీమ్లో మీకు నేమ్ ఉన్నట్టే మీరు రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఆధార్ నాట్ మ్యాచ్డ్ అని కానీ, లేదంటే నో రికార్డ్స్ ఫౌండ్ అని కానీ ఇలాంటి ఎర్రర్ కానీ వచ్చింది అనుకోండి, మీరేం భయపడవసరం లేదు. మాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి మీరైతే అనుకోవద్దు. కాకపోతే మీకు అది స్టేట్ నుంచి వచ్చిన రేషన్ కార్డు అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు రేషన్ సరుకులు అనేది సప్లై చేస్తుంది అనమాట. ఇందులో మీకు డౌన్లోడ్ అయింది అనుకోండి, ఇందులో ఉన్న రేషన్ కార్డ్స్కి కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుందని అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 35 కిలోల రైసు, 1 కేజీ చక్కెర ఏదైతే రేషన్ కార్డు మీద తీసుకుంటూ ఉన్నారో వాళ్ళైతే ఈ రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మిగతా వాళ్ళకి డౌన్లోడ్ అవ్వకపోయినా పర్వాలేదు. మనకేంటంటే సంక్రాంతి కల్లా మనకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా రేషన్ కార్డ్స్. వస్తే కనుక డిజైన్ ఇలాగే ఉంటుందా లేదంటే వేరే డిజైన్తో వస్తుందా అనేది మనం చూడాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ యోజన పథకం కింద ఎవరికైతే పేర్లు ఎంటర్ అయి ఉన్నాయో వాళ్ళు మాత్రమే మీరైతే ఈ రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డు తీసుకురావడానికి గల ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం ఒక ఫ్యామిలీకి ఒకటే రేషన్ కార్డు ఉండాలి. ఈ రేషన్ కార్డును ఉపయోగించి ఎక్కడైనా సరే ఈ సరుకులను తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనకి ఈ మేరా 2.0 రేషన్ కార్డు అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇది డైరెక్ట్గా మీకు ఫోన్ యాప్ ద్వారా నుంచే అవుతుందండి, సిస్టంలో అయితే అవ్వదన్నమాట. మీకు ఇంకా ఈ ఏఏవైకి సంబంధించింది బీపీఎల్ రేషన్ కార్డు సంబంధించింది అందులో పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే
ఎన్ఎఫ్ఎస్ఏ సైట్కి వెళ్ళి మీరైతే తెలుసుకోవచ్చు, అంటే మీ పేరు ఉందా లేదని. దానికంటే ముందు ఇదే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి మీ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఆధార్ కార్డులు ఇచ్చి ఒకసారి ఓటీపీ ఇచ్చి చూడండి. వెళ్ళింది అనుకోండి ఓకే. ఎవరికి వెళ్ళకపోతే కనుక మీరేం కంగారు పడవలసిన లేదు. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేషన్ అనేది వస్తుందని అర్థం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అయితే ఇది. ఎందుకంటే ఈ యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేరా 2.0. ఇక్కడ చాలా మంది కంగారు పడి ఇందులో మాకు ఎంట్రీ అవ్వలేదండి, ఓటీపీ రావట్లేదు, మాకు అసలు రేషన్ కార్డే లేదేమో అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతూ ఉన్నారు. అలాంటి అపోహ అయితే పెట్టుకోవద్దు. మీకు అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ కార్డు అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ రేషన్ కార్డు. తర్వాత ఇక కేవైసీ గురించి అడుగుతున్నారు. ఈ కేవైసీ రేషన్ కార్డు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటేనే మనకి ఇందులో డౌన్లోడ్ అవుతుంది కదా అని చెప్పేసి, కేవైసీ అయినా అవ్వకపోయినా సరే మీరు ఈ పథకంలోకి మీకు పేరు ఉంది అంటే ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ కేవైసీతో సంబంధం లేదండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ కూడా పెడతాను, యాప్ లింక్. ఇన్స్టాల్ చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. మీ కుటుంబ సభ్యులు ఉన్న ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇచ్చి ఒకసారి ట్రై చేయండి. వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు చేయవలసిన పని ప్లేస్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మేరా రేషన్ 2.0 అని చెప్పేసి మీరు టైప్ చేయండి, డైరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను, దాని నుంచి కూడా మీరు అయితే వెళ్ళొచ్చు. జస్ట్ ఇక్కడ నేను ఇన్స్టాల్ అయితే చేశాను, ఓపెన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి మనకు ఓపెన్ అవుద్ది. అయితే ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవడానికి చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. కొన్ని మొబైల్ ఫోన్స్లో అయితే ఓపెన్ అవ్వట్లేదు అసలు. దానికి కారణం ఏంటి, ఈ ప్రాబ్లం ఎలా ఫిక్స్ చేయాలంటే మీరు జస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అయితే ఉంది కదా, అందులో యాప్స్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. అంటే యాప్స్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సెట్టింగ్స్, ర్యామ్ ఇవన్నీ కూడా. మళ్ళీ కింద మీకు ఈ సిస్టమ్, యాప్స్, డాక్యుమెంట్స్, అదర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. యాప్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇందులోని జస్ట్ సెర్చ్ చేయండి, మేరా రేషన్ అని చెప్పేసి టైప్ చేస్తే మీరు ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారు కదా, అది కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ క్యాప్చ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మీరు క్లియర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్లియర్ స్టోరేజ్, ఈ రెండింటిని కూడా మీరు డిలీట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. అంటే క్లియర్ చేయాలి హిస్టరీ మొత్తం అనమాట. మొత్తం క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ని మీరు ఫ్రెష్గా ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎలా అని చెప్పేసి అడుగుతుంది. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ప్రాబ్లం అనేది ఫిక్స్ చేసుకోండి. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఎంట్రీ చేసిన లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తుంటే ఇక్కడ నాకు ఆధార్ కార్డ్ నాట్ మ్యాచ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా మనం ఎంట్రీ చేసినా ఆ విధంగా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ స్కీమ్లోని వాళ్ళ డేటా అనేది లేదు, వాళ్ళ పేరు లేదు అని అర్థం అనమాట. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో పేరు లేదు, వీళ్ళది స్టేట్కి సంబంధించింది అనమాట. స్టేట్ రేషన్ కార్డుకి సంబంధించింది. అది మీరు గమనించాలి. అంతేగాని మాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి మీరైతే అనుకోవద్దు. నేను వేరొక ఆధార్ నెంబర్ అయితే ఇచ్చాను. జస్ట్ లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇక్కడ నేను ఓటీపీని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను సబ్మిట్ చేస్తే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేయగానే ఇక్కడ మీకు క్రియేట్ న్యూ తర్వాత స్కిప్ అని చెప్పేసి ఉంటుంది. క్రియేట్ న్యూను మీరు క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంపిన్ అనేది సెర్చ్ చేసుకోండి. ఒక 4 డిజిట్స్ మీకు ఇష్టం వచ్చింది సెర్చ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ సేమ్ పిన్ కూడా అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్రియేట్ పిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సేవ్ అయిపోద్ది. తర్వాత ఓకే చేయండి. ఓకే చేయగానే యాప్ పర్మిషన్ కూడా అడుగుతుంది. మొత్తాన్ని కొట్టేసి ఓకే చేయండి. మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్లోనే మీకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. మీకు రైట్ సైడ్లోని మీకు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం పేర్లన్నీ కనిపిస్తాయి. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు ఫోటోతో సహా, అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోతో సహా మీకు వస్తుంది అనమాట. డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ తెలియకపోతే నెంబర్ కూడా ఈ విధంగానే తెలుసుకోవచ్చు. ఇది ఆర్ఏపీ రేషన్ కార్డు అనమాట. ఇందులో ఇది ఒకటే కాదు, ఆర్ఏపీ, డబ్ల్యూఏపీ, వైఏపీ, జేఏపీ ఈ రేషన్ కార్డుల్లో బాగా వెనుకబడిన కుటుంబాలు అయితే ఉంటారు కదా, బాగా నిరుపేదలు అనమాట. వాళ్ళందరినీ గుర్తించి ఈ స్కీమ్లో అయితే చేర్పించారు కాబట్టి మనకి ఈ విధంగా కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు ఆధార్ నాట్ మ్యాచ్ అని చూపిస్తుందంటే మీకు ఈ డేటా అనేది ఇందులో లేదు అని అర్థం.
దానివల్ల మీరేమి భయపడవలసిన పని లేదు. మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు రేషన్ అనేది వస్తుందని అర్థం అనమాట, అంతకంటే ఏం కాదు. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెండింగ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో 4 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ వ్యూ అనే సింబల్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. అంటే మొబైల్ నెంబర్ మార్చాలనుకున్నప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మొబైల్ నెంబర్ అనేది యాడ్ అయిపోతుంది. కొద్దిగా మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ టోటల్ మెంబర్స్ 4 అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఒకవేళ మీ డీటెయిల్స్ కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఇందులోనే మీకు కేవైసీ అవ్వకపోతే ఆధార్ కేవైసీ ద్వారా మీరు రేషన్ కార్డుకి కేవైసీ అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కేవైసీ చేయాలనుకోండి, మీకు మధ్యలో ఒక పెన్సిల్ బటన్ అయితే ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అప్డేట్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ నుంచి కావాలంటే తెలుగు కూడా మీరు ఇందులో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడిగారు కదా, గూగుల్ ఇన్పుట్స్కి వెళ్ళి అందులో కాపీ పేస్ట్ చేసుకొని ఇందులో చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకొని మళ్ళీ ఏజ్, తర్వాత మదర్ నేము, ఇవన్నీ కూడా ఫాదర్ నేము ఇవన్నీ కూడా ఇచ్చేసి జస్ట్ ఇక్కడ నేషనాలిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మెరిటల్ స్టేటస్ సెపరేటెడా లేదంటే వీడియో ఏదోటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం అన్ని ఇచ్చాక నేను నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఈపిక్ నెంబర్ అంటే వాటర్ ఐడి నెంబర్ కూడా ఇచ్చి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీకు జాబ్ కార్డ్ ఉందా, ఎన్ఆర్జీఏలో మెంబరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ అయితే కనుక ఇవ్వండి, లేదంటే లేదు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని మొత్తం 9 స్టెప్లు అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసి ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు. మీరే డైరెక్ట్గా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లకుండా మీరే ఓన్గా ఇందులో అయితే కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో మెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ మెంబర్ అని చెప్పేసి ఉంటుంది ప్లస్ ఐకాన్, ఇందులో ఇచ్చి మీరు కొత్త మెంబర్ని అయితే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం కూడా ఉంటుంది. తర్వాత మీకు ఇందులో గ్రీవెన్స్ కంప్లైంట్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డు ట్రాక్ చూసుకోవడానికి, ఏమైనా అంటే మీరు అప్లికేషన్ ఏమైనా కేవైసీ పెడితే అవన్నీ పెండింగ్లోకి అయితే వస్తాయి. అది అప్రూవల్ అయిందో లేదనేది చూసుకోవడానికి. ఒకవేళ మీకు రేషన్ కార్డు వద్దు అనుకుంటే ఇక్కడ సరెండర్ చేసుకోవడానికి, తర్వాత రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు వేరే జిల్లాకి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. స్టేట్కి అయితే అవ్వదండి, వేరే జిల్లాకి అంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అదర్ స్టేట్ అయితే అవ్వదన్నమాట, సేమ్ స్టేటే ఉంది. ఓకేనా, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు కార్డులోని PHH అని వస్తుంది. ఆ స్కీమ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇందులో కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు డీటెయిల్గా అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ మీ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్, నెక్స్ట్ రేషన్ కార్డు సరెండర్ ఆర్సీ ట్రాన్స్ఫర్, తర్వాత ట్రాక్ మై రేషన్ కార్డు, గ్రీవెన్స్ పెట్టుకోవడానికి, పిన్ చేంజ్ చేసుకోవడానికి, మొత్తం టోటల్గా మీ లాంగ్వేజ్ మార్చుకోవడానికి అన్నీ మీకు ఇందులో అయితే వస్తాయి అన్నమాట. ఇదండి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ మేరా 2.0 ఈ రేషన్ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. మీకు ఇందులో డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరైతే కంగారు పడవద్దు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఈ రేషన్ కార్డు గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. మరి ఎలాంటి డిజైనింగ్తో కలిగి ఒకరు కార్డు ఇస్తారా, లేదంటే వేరే డిజైనింగ్తో ఏమైనా కార్డు ఇస్తారా అనేది మనం చూడాలి. సంక్రాంతి కల్లా ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా రేషన్ కార్డు ఉంటుందని చెప్తూ వస్తున్నారు కాబట్టి చూద్దాం. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.